ప్రతి మనిషి మరి ఏమనుకుంటాడంటే अरे क्या सोचता है कि నన్ను ఆదరించేవాళ్ళు, మరి నాకు మంచి మాటలు చెప్పేవాళ్ళు, నా ఆపదలో నన్ను ఆదుకునేవాళ్ళు ఉంటే నాకు బాగుంటుంది అనుకుంటారు. तो मेरे से अच्छे बात करने वाली, मेरे संकट में मेरे संभालने वाले और मेरी सहाय के लिए आगे आने वाला हो तो बहुत अच्छा करके सोचते हैं हर एक। అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంత హాయిగా బాగుండు అనుకుంటారు. ऐसा कोई मेरे रहेगा तो कितना अच्छा होगा करके सोचते हैं। మనకు బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు हमें क्लेश और परेशानियां आती है, కొన్నిసార్లు మనం మరి కొంతమంది వ్యక్తులు ఆదరించే వాళ్ళ కొరకు, ఓదరణ కొరకు వెతుకుతాం. कई बार हमें क्लेश समस्या आ जाता तो कई बार हम इस तरह सोचते हैं हमारे लिए कोई तो सहायता करने वाला हो करके ढूंढते हैं। అదే విధముగా इसी प्रकार మనం ఇప్పుడు ఒక ఆదరణకర్త అయినటువంటి యేసు ప్రభు ని మనం రక్షకుడుగా అంగీకరించాలి. तो इसी प्रकार उद्धारकर्ता को हम स्वीकारना है। రండి, బైబిల్లో మరి రాయబడినటువంటి లేఖన భాగాలను పరిశీలిద్దాం. ये बाइबल में लिखी हुई वचनों को देखेंगे। మన జీవితంలో లేఖన భాగాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. हमारे जिंदगी में लिखी हुई वचन की बड़ी आवश्यकता है। లేఖన భాగాలు లేకుండా మనం జీవించకూడదు. तो वचन के बिना, लिखी हुई बात के बिना हमारी जिंदगी नहीं होनी चाहिए। మరి యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు యోహాను గారు ఒక సువార్త రాస్తూ तो यीशु मसीह के प्रिय चेला यूहन्ना ने एक सुसमाचार लिखा है। పరిశుద్ధాత్మను ఆయన ప్రేరేపించి पवित्रात्मा प्रभु ने उनको प्रेरणा दिया है। యేసు ప్రభు జీవితంలో మాట్లాడిన మాటలు ఆయన జీవితాన్ని గురించి రాయించాడు. यीशु मसीह ने जो बात किए हैं अपनी जिंदगी के बारे में लिखवाया है। ప్రియులారా, प्रियो, రండి, బాప్తిస్మిచ్చే యోహాను గారు యేసు ప్రభుని ఆ యొక్క యర్దాను నది దగ్గర ఏ విధంగా చూసాడో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. हम देखेंगे बपतिस्मा देने वाले यूहन्ना ने यीशु मसीह को यरदन नदी के पास किस तरह पहचाना है, हम देखेंगे। ఇక్కడ ఏమి రాయబడిందంటే यहाँ क्या लिखा हुआ है? ఆ బాప్తిస్మిచ్చు యోహాను యర్దాను నదికి ఆవలనప్పుడు బెతానియాలో జరిగిన సంగతులను రాయబడింది. అక్కడ बपतिस्मा देने वाला यूहन्ना यरदन की उस पार था, जो बेतनिया में क्या हुआ वो लिखा हुआ है। 28వ వచనంలో రాయబడింది. 28 वचन में लिखा हुआ है, 1:28లో. 1:28 में। తర్వాత उसके बाद ఆ 29లో ఏం రాయబడిందంటే 29 में क्या लिखा हुआ है? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి అని రాయబడింది. दूसरे दिन उसने यीशु को अपनी ओर आते देखकर कहा करके, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. देखिए परमेश्वर का मेमना है जो जगत का पाप उठा ले जाता है। అర్థమవుతుందా? देखा, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. देखा, देखो ये परमेश्वर का मेमना है जो जगत का पाप उठा ले जाता है। అందుకని నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. इसलिए कहा कि मेरे पीछे एक मनुष्य आ रहा है, ఆ మనుషుడు యేసు ప్రభువే. वो मनुष्य यीशु मसीह है। ఆ యేసు ప్రభును ఆయన ఏ విధంగా సంబోధిస్తున్నాడు, तो इस यीशु मसीह को किस रीति से पुकारता है, ఏ విధంగా చూసాడంటే इस रीति से देखा है कि ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. देखो ये परमेश्वर का मेमना है जो जगत के पाप उठा के ले అంటే जाता है। మనుషుల పాపాలకి ప్రతిగా వధించబడినటువంటి గొర్రెపిల్ల ఈయనే. मनुष्यों के पापों के प्रति तो वो वध किया गया मेमना यही है। 36వ వచనంలో కనుక చూస్తే 36 वचन में देखेंगे थे, అతడు నడుచుచున్న యేసు వైపు చూసి అని రాసిపడింది. तो उसने यीशु पर जो जा रहा था दृष्टि करके, అతడు నడుచుచున్న యేసు వైపు చూసి तो यीशु जो जा रहा था उसकी ओर दृष्टि किया है। ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. देखो ये परमेश्वर का मेमना है। జాగ్రత్తగా గమనించండి పిల్లారా. देखना प्रियो, యేసు ప్రభుల వారు ఈ లోక పాపాలన్నీ తీసివేయటానికి వచ్చినటువంటి మంచి పరిశుద్ధ మనుష్యుడు. तो यीशु मसीह जो है संसार के सब प्रकार के पाप निकालने के लिए आए गया परमेश्वर की ओर से पवित्र पुरुष है। ధర్మశాస్త్రములో व्यवस्था में రక్తము చిందించకుండా పాప క్షమాపణ అనేది అసలు లేదు. व्यवस्था में हम देखते हैं कि बिना लहू बहाए पापों की क्षमा नहीं है। యేసు ప్రభుల వారు వ్యవస్థను మరి ఆ యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. यीशु मसीह जो है व्यवस्था को पूरा करने के लिए आए हैं। మనం నిర్గమాకాండం 29వ అధ్యాయం కనుక చూస్తే हम निर्गमन की 29 अध्याय को देखेंगे तो చూడండి ప్రియులారా, देखिए ఆ 36వ వచనం చూస్తే 36 वचन देखेंगे। इसमें ప్రాయచిత్తము నిమిత్తము నీవు ప్రతిదినము ఒక కోడిని పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. पाप बलि का एक बछड़ा प्रायश्चित के लिए प्रतिदिन चढ़ाना। అర్థమవుతుందా? देखा ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? ప్రాయచిత్తము నిమిత్తము, పాపం చేసిన వారి యొక్క ప్రాయచిత్తము నిమిత్తము जो पाप करा है उनकी प्रायश्चित की खातिर
నీవు ప్రతిదినము అన్నాడు. आप प्रतिदिन करके कहता అంటే है, ప్రతిదినము మనం చేసే పాపాలు यानी कि हर दिन जो हम पाप करते हैं, ఆలోచనల ద్వారా, सोच के द्वारा, చూపు కళ్ళతో చూసేవి, आंखों से जो देखते हैं उसके द्वारा, పెదవులతో మాట్లాడేవి, होठों के द्वारा, మన కంఠ ద్వారా हमारे कंठ के द्वारा, ఏం వింటున్నాం, చెడ్డ వింటున్నాం, మంచి వింటున్నాం, हम कान से कौन से बातें सुनते हैं, अच्छे वाले, దేనికి ప్రభావితం అవుతుంది హృదయం. किस बात उनका हृदय प्रभावित हो जाती है, మన కాళ్ళు ఎటువైపు వెళ్తున్నాయి, हमारे पैर किस तरफ जाते हैं, మన చేతులు ఏం చేస్తున్నాయి, हमारे हाथ क्या कर रहे हैं। వీటన్నిటికి ఈ పాప శరీరాన్ని అన్నిటిని శుద్ధి చేయటానికి इस पाप शरीर को शुद्ध करने के लिए ప్రతిదినము కోడిని వధించాల, तो प्रतिदिन बछड़ा को चढ़ाना होगा, ప్రతిదినము. हर दिन। తర్వాత उसके बाद 38వ వచనం చూస్తే 38 में कहता है, నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసిన ఏమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. जो तुझे वेदी पर नित्य चढ़ाना होगा वे ये है, प्रतिदिन 1-1 वर्ष के 2 भेड़ के बच्चे और एक भेड़ के बच्चे को तो भोर के समय और दूसरी भेड़ के बच्चे को गोधूली के समय चढ़ाना। ప్రతిదినము हर दिन వధించాలి ప్రియులారా. हर दिन वध करना है प्रियो। ప్రతిదినం మనం చేసే పాపాలు, చూసే పాపాలు, మాట్లాడే పాపాలు, हम जो बोलते हैं, देखते हैं, बात करते हैं, ये सब प्रकार की पापों के खातिर, అందుకని इसलिए ఒక గొర్రె పిల్లను, నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి निर्दोष मेमना को लाकर దాని తల మీద వీళ్ళ చెయ్యిలు పెట్టాలంట. तो उसके सर के ऊपर ये लोग अपने हाथ रखनी है। చూస్తే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే यहाँ देखिए, ఆ లేవీకాండం 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే लेव्यावस्था 3 अध्याय 8वें वचन में देखेंगे ఒక तो గొర్రె పిల్లను తీసుకొచ్చంట एक मेमने को लाकर యెహోవా సన్నిధి తీసుకొచ్చి यहोवा का सम्मुख में ले आकर తల మీద అతడు చెయ్యి ఉంచి అన్నాడు. उसके सर पर हाथ रखे, తల మీద చెయ్యి ఉంచి. सिर पर हाथ रखे। మీరు 4వ అధ్యాయము 33వ వచనం చదివితే 4 अध्याय 33 वचन लेव्यावस्था में पढ़ेंगे तो పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి అని రాయబడింది. और वे अपना हाथ पाप बलि पशु के सिर पर रखे करके लिखा है। అర్థమవుతుందా? देखा, ఆ గొర్రె మనిషి యొక్క పాపాలను తీసుకెళ్లి బలిపీఠం మీద వధించాలి. तो मेमना जो है मनुष्य के हर एक पाप को ले जाकर वेदी के ऊपर चढ़ाना, वध करना है। అందుకే యేసు ప్రభు ఈ లోక పాపాలన్నీ మోసుకొని వస్తున్న ఒక మనుషుడు అని రాయబడింది. इसलिए यीशु मसीह के बारे में लिखा है, जगत के पाप उठा के ले जाने वाला एक లేవీకాండం मनुष्य। 5వ అధ్యాయంలో చదివితే लेव्यावस्था 5वें अध्याय में भी देखते हैं तो చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం చదివితే 6वें वचन देखेंगे, 5-6 చదివితే చూడండి, అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి యగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. और जब ये इन बातों में से किसी भी बात की दोषी हो, तब जिस विषय में उसने पाप किया हो वे अपने मान ले और वे यहोवा के सामने अपना दोष बलि ले आए, अर्थात आप उस पाप के कारण वे एक भेड़ या बकरी पाप बलि करने के लिए ले आए। ఆ మేకని గొర్రెని తీసుకొచ్చి उस बकरी को ले आकर ఆ మనిషి పాపాల కొరకు अपनी उस इंसान के पाप के తన खातिर, పాపానికి ప్రతిగా अपने पापों के प्रायश्चित के तौर पर ఆ వ్యక్తి ఆ గొర్రె మీద చేయి పెట్టాలి. वो इंसान जो है उस मेमने के ऊपर हाथ रखनी है, పాపాలు ఒప్పుకోవాలి. पापों को मानना होगा, నేను పాపిని. मैं पापी हूँ। కేవలం చేయి పెడితే కాదు, केवल हाथ रखने से नहीं होगा, పాపం కూడా ఒప్పుకోవాలి. पाप को भी मानना होगा। మనం కేవలం వాక్యం వింటమే కాదు, हम केवल वचन सुनना ही नहीं, విన్నప్పుడు మనలో ఏదన్నా తక్కువ ఉంటే ఒప్పుకోవాలా, जब सुनते हैं हमारे अंदर की कमी पता चल रहा तो मान నోట్లో लेना ఉంటే चाहिए, తీసేసుకోవాలా. कमियों को निकाल देना चाहिए। వింటమే కాదు, ఒప్పుకోవటమే కాదు, सुनना ही नहीं, मानना ही नहीं, తీసేసుకోవాలా. निकाल देना है, తీసేసుకోవటమే కాదు, निकाल देना ही, మళ్ళా చేయకూడదు. दोबारा नहीं करनी నువ్వు चाहिए। బ్రతకుండగా ఇంక మళ్ళీ చేయకూడదు. आप जीवित रहते हुए कभी भी नहीं ఎప్పుడు करनी నీ चाहिए। జీవితం అలాంటి పాపం మళ్ళీ రాకూడదు. आपकी जिंदगी में इस प्रकार का दोबारा गलती नहीं होनी चाहिए। పిల్లారా, प्रियो, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? परमेश्वर कितना महान है पता है। ఒకవేళ మీలో పేదవాళ్ళు ఎవరన్నా గొర్రెలను గాని మేకలను గాని తేలేకపోతే कहा कि अगर आप में से कोई गरीब है, भेड़ बकरियां नहीं ला सकेंगे तो మీరు కనీసం పావురావునైనా గొర్రెలను పావురావునైనాను తర్వాత గువ్వలనైనా తీసుకురండి. तो कहता है कबूतरों को या तो पंडुक को लेके आओ करके बोलता है, పేదలు గాని ధనికులు గాని चाहे धनवान हो या गरीब हो, అందరూ పాపులే. सबके सब पापी है। పౌలు గారు అంటాడు, पौलुस कहता है ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. कोई भी फर्क नहीं, सब ने पाप किया है बोलता है। ధనికులైనను పేదలైనను
धनवान हो या गरीब हो, ఈ భూమి మీద इस संसार पे ప్రతి ఒక్కరు हर एक వాళ్ళ పాపాల గురించి अपने पापों के రక్తం खातिर కార్చాలి. लहू बहाना है। మరియమ్మ యేసేపు చాలా పేద కుటుంబంలో వాడు, मरियम और यूसुफ गरीब की परिवार से हैं, చాలా పేద కుటుంబం వాడు. बहुत गरीब की परिवार से हैं। యేసు ప్రభు పుట్టినప్పుడు यीशु मसीह जब पैदा हुआ था, వాడు గొర్రెని తీసుకురాలేకపోయాడు, वो भेड़ बकरी को नहीं ला पाया, మేకలను తీసుకురాపోయాడు. बकरी को नहीं ला पाया। అందుకని इसलिए 2వ అధ్యాయం లోకాసు వార్త लूका सुसमाचार दूसरे अध्याय देखते तो 24లో మనం చదివితే 24 में देखेंगे, అక్కడ ధర్మశాస్త్రం 22-24 రాయబడిన తెలుగులో तो तेलुगु में देखते हैं कि 22-24 ధర్మశాస్త్రం में చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములను గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువును ప్రతిష్ఠ చేయబడవలెనని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురం పిల్లనైనను బలిగా నర్పించుటకును వారు ఆయన యెరూషలేమును తీసుకొని పోయిరని రాయబడింది. दूसरे अध्याय लूका सुसमाचार 22 से 24 तक, जब मूसा की व्यवस्था के अनुसार उनके शुद्ध होने के दिन पूरे हुए तो वे उसे यरूशलेम में ले गए कि प्रभु के सामने लाए, जैसा कि प्रभु की व्यवस्था में लिखी है, हर एक पहलौठा प्रभु के लिए पवित्र ठहरे। और प्रभु की व्यवस्था के वचन के अनुसार पंडुको या एक जोड़ा कबूतर को 2 बच्चे लाकर बलिदान करे। చిన్న పిల్లవాడు అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే రక్తం చిందించాల్సింది. चाहे छोटे बच्चे हो बड़े बच्चे हो, उनके लिए लहू बहाना ही होगा, రక్తం చిందించాల్సింది. लहू बहाना ही होगा। చూడండి, యేసు ప్రభు చిన్న పిల్లవాడు, यीशु मसीह तो यहाँ बच्चा ही था, 8 దినముల వాడు 8 दिन का बच्चा था, తీసుకొచ్చి ले आया ఆయన పక్షముగా उनके पक्ष में। వాళ్ళు ఆ యొక్క పావురాలని గువ్వలని అర్పించారు. तो पंडुक और कबूतरों को चढ़ाया गया था। మన పిల్లలు పుట్టినప్పుడే जब बच्चे पैदा हो जाते हैं చేయబెట్టి మనం ప్రార్థించాలి. तो हाथ रखे हमें प्रार्थना करनी होगी। 8 దినాలు 9 దినాలు అనేప్పుడు 8 दिन 9 दिन का हो जाता है దైవదాసుని పిలిపించుకొని तो प्रभु के दास को बुलाकर దైవదాసుని చేతులు పెట్టి ప్రార్థన చేయించాలి. प्रभु के दास के द्वारा हाथ रख के प्रार्थना करवानी होगी। అయ్యా ఈ బిడ్డని నీ సంరక్షణలో పెంచయ్యా, प्रभु आपकी दृष्टि में इसे बढ़ाइए प्रभु जी। ఎందుకంటే మన అవ్వ మన ఆది మాత అంటుంది, आदि माता कहती है, अव्वा యెహోవా దయ వలన ఒక బిడ్డను కనుక్కున్నాను. मैं परमेश्वर यहोवा की ओर से एक पुरुष को पाया మన हूं करके బిడ్డలు बोलती దేవుని యొక్క మరి వరము. है। हमारे बच्चे जो परमेश्वर की ओर से ఆ బిడ్డ वरदान మీద है, చేతులు పెట్టి ప్రార్థించాలి. उस बच्चे के ऊपर हाथ रख के प्रार्थना యేసు करनी। రక్తములో కడుగయ్యాలి. यीशु के लोहू में धोड़ा గొర్రెని మేకను వర్పించే అవసరం లేదు. और भेड़ बकरियों को चढ़ाने की जरूरत नहीं है। యేసు నామములో యేసు రక్తములో నాయన ఈ బిడ్డను కడుగు నాయన. यीशु के नाम में, यीशु के लहू में इस बच्चे को धो डालिए प्रभु। యా నీ యొక్క ప్రేరణలో పెంచుతానయ్యా చిన్న పిల్లవాడిని. आप में प्रेरणा देते हुए मैं इसको बढ़ाऊंगा 10 प्रभु। తల్లి 10 తండ్రి తన బిడ్డల గురించి మరి ధ్యానం కలిగి ఉండాలి. हर एक माँ बाप अपने बच्चों के लिए इस प्रकार का ध्यान ఇదే धरना మనకు चाहिए। నేర్పుతుంది. यही बात यहाँ सिखाता है। మోసా చెప్పాడు, मूसा ने बताया था ప్రతి ఏటా యెరూషలేము వెళ్ళాలి. तो हर साल यरूशलेम जाना होगा, వెళ్ళి ఏటా ఆ సంవత్సరం పాపాలన్నిటిని తీసివేయడానికి బలి అర్పించాలి. तो साल भर के पाप को निकालने के लिए बलि चढ़ाना होगा। ఒకసారి యేసు ప్రభుల వారు एक बार यीशु मसीह సిలువ లాగుతున్నాడు, तो क्रूस उठा रहे थे, యెరూషలేములో సిలువ లాగుతున్నాడు. यरूशलेम में क्रूस उठा के ले जा रहे యెరూషలేము అంతా थे। చాలా భయంకరంగా ఉంది. यरूशलेम बहुत भयानक स्थिति में था उस समय। అయితే ఒక వ్యక్తి, ఆయన పేరు సీమోన్. हम देखते हैं एक व्यक्ति है सीमोन को देखते हैं। ఆయన కురేనీ గ్రామానికి చెందినవాడు. वो कुरेनी गांव का था। యెరూషలేము చాలా దూరం, यरूशलेम की बड़ी दूर था वो गांव, చాలా దూరం. बड़ी दूर था। ఆయన యూదుడు. वो यहूदी है। ఆయన ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు, वो एक मेमना को लिया, 2 పిల్లలను तो తీసుకున్నాడు. अपने 2 बच्चों को लिया, గొర్రె పిల్లకి తాడు కట్టాడు, तो उसको बच्चे को तो रस्सी बांधा, ఇది ఆ గొర్రె పిల్ల తన కుటుంబం కోసం అర్పించాలి. क्योंकि उस मेमने को अपने परिवार के लिए चढ़ाना है। యెరూషలేములో ఉన్న దేవాలయంలో యాజకుడికి అప్పచెప్పాలి. यरूशलेम की जो मंदिर में याजक है उसको सौंपना होगा। ఆ యాజకుడు అంటాడు, మీ అందరు చేతులు పెట్టండి ఆమెనని. तो याजक बोलेगा तब आप लोग इसके ऊपर हाथ వాళ్ళ रखिएगा। పక్షంగా గొర్రె పిల్లలని బలిపెట్టి వదిస్తారు. उनकी ओर से उनके पक्ष में उस बछड़े को चढ़ाएंगे। పేదలైతే పావురాలను గువ్వలను తీసుకెళ్ళాలి, अगर गरीब होगा तो पंडुक और कबूतर को ले जाना होगा, తీసుకెళ్ళాలి. ले जाना అయితే होगा। సీమోను తన కుమారులిద్దరం తీసుకొని तो सीमोन अपने 2 बच्चों को लेकर ఆ మేక తాడు కట్టి उस बकरी को रस्सी बांधा తీసుకెళ్తున్నాడు. ले जा रहा था। వెళ్తా ఎందుకంటే ఏ పిల్లలు చెప్పాడు, तो बताया कि बच्चों को, అయ్యా మోసా గారు చెప్పారు, हमें मूसा बताया था, ధర్మశాస్త్రం రాయబడి ఉంది, व्यवस्था में भी लिखा हुआ था, మనము యెరూషలేము వెళ్తున్నాము, हम तो यरूशलेम जा रहे ఈ हैं, గొర్రెని మన పక్షంగా అర్పిస్తారు, इस भेड़ को हमारे पक्ष में चढ़ाएंगे, వెళ్దాం పదా అని चलिए సరి తీసుకుని వస్తున్నారు. लेके जा रहे थे। వస్తూ आते आते చూడండి యెరూషలేములోకి వచ్చేసి, यरूशलेम में आ गया। యెరూషలేము అంతా గందరగోళంగా ఉంది. यरूशलेम तो बड़ी हलचल मच रही थी, ప్రతి సంవత్సరం ప్రశాంతంగా ఉండేది, हर एक साल बड़ी शांत से होता था। ఈ సంవత్సరం ఇంత భయంకరంగా ఉంది. ये साल क्या हो रहा है, इतनी भयानक, ఈదుల్లో ఎవరు లేరు, यहूदी में कोई नहीं है वहाँ पे,
थे, అంత సునసానుగా ఉంది. बड़े सुनसान नजर आ रहे। కొంచెం దూరం వెళ్ళాడు, थोड़ी दूर और गया, ఒక వ్యక్తి సిలువలో అవుతున్నాడు. एक व्यक्ति जो क्रूस उठा के जा रहे, ఘోరంగా కొట్టారు, उसको बहुत भयानक रूप से कोड़े मारा ఘోరంగా गया, కొట్టారు. बहुत पीटा गया उसको, ముఖమంతా చిందర చిందర అయిపోయింది. उसका सारे शक्ल लहूलुहान हो गया, తల నుంచి అరికాలు వరకు सर से लेकर पैर तक ఒళ్ళంతా రక్తమే. सारा शरीर लहू ही लहू। ఆ వ్యక్తిని చూశాడు. उस व्यक्ति को देखा, అయ్యో ఈ వ్యక్తి ఎవరు? कौन है ये व्यक्ति, యెరూషలేములో ఏమైంది? यरूशलेम में क्या हो गया, ఇంత భయంకరం జరుగుతుంది. इतना भयानक हालत ఈ क्यों हो వ్యక్తి रहे, ఏం చేశాడు? इन्होंने क्या किया है, సీమోను తెలీదు. सिमोन को पता नहीं है। అయితే వెంటనే तुरंत ही ఆ మార్గంలో చూస్తూ వెళ్తున్నాడు. उस मार्ग में जाते जाते देखते ही जा रहा వెంటనే था, రోమా సైనికులు చూసి तुरंत रोमा सेना ने देखा, "ఏయ్, ఇట్రా రా" అన్నారు. उसको बुलाया, इधर आओ, ఎందుకంటే యేసయ్య పడిపోయాడు. क्योंकि यीशु मसीह वक्त गिर गया था, ఆ సిలువ భారమైంది. जो बोझ से भरा हुआ क्रूस था, పాపాలన్నీ మోసుకుని వెళ్తున్నాడు సిలువ మీద. संसार के सारे पापों को उठा के ले जा रहा పాపం था। చాలా భారమైంది. पाप जो बहुत भयानक बोझ से है, పాపం చాలా భారంగా ఉంటుంది. बहुत बोझ से भरा हुआ है, పాపం ఉన్న వాడు సంతోషంగా ఉండరు. जिसके अंदर पाप है वो खुश नहीं रह పాపం पाते, ఉంటే రోగం ఎక్కువగా ఉంటది. पाप रहने से बीमारी भी ज्यादा रहेगा, ఎందుకని చింత కదా. क्यों चिंता से చింత बीमारी వల్ల हो जाए, బీపీలు పెరుగుతాయి, चिंता से बीपी हो ఇంకా जाएगा, అనేకమైన పెరుగుతాయి, तो बहुत सारी समस्या बढ़ जाएगी, అనేకమైన పెరుగుతాయి. बड़ी सारी समस्या हो అది ఒక जाएगी, భారం అయిపోద్ది. वो बहुत बोझ से हो गया। అందుకని మన పాపాలన్నీ తీసివేసి మనకు తేలిక చేయటానికి యేసయ్య వచ్చాడు. हमारे पापों को सारा बोझ उठा के हमें हल्का करने के लिए यीशु आए, తేలిక చేయటానికి हमें వచ్చాడు. हल्का करने के लिए అయితే यीशु आए। సీమోను చూస్తున్నాడు, तो सीमोन देख ఆ रहा था, ఇద్దరు పిల్లలు చూస్తున్నారు. दोनों बच्चों को देख यीशु रहे थे, पड़पोयाడు. यीशु मसीह गिर गए थे, అయ్యో పాపం అనుకున్నాడు, वो बेचारा गिर गया करके सोच అయ్యో रहा, పాపం ये అనుకున్నాడు. बेचारा गिर गया। వెంటనే రోమా సైనికుడు तुरंत रोमा सेना ने అతను పట్టుకున్నాడు. उनको पकड़ा, ఏయ్ నీ పేరేం పేరట్రా అన్నాడు. आए आपका नाम क्या है, इधर आओ, बोला, ఎందుకయ్యా అన్నాడు. क्यों సిలెత్తుకో. आप क्रूस उठाओ, बोला। వాళ్ళు రోమా గవర్నమెంట్ కింద ఉన్నారు. तो सभी उस समय रोमा साम्राज्य के नीचे था, రోమా గవర్నమెంట్ యొక్క సిపాయిలు గాని అధికారులు గాని చెబితే చేయకపోతే ఎంత చర్చాదనం. तो अगर रोमी साम्राज्य कुछ बोलता है, अगर नहीं करा तो तुरंत उसका सर काटा जाता है, వెంటనే చర్చాదనం. सर काटा जाता కానీ సీమోను అనుకున్నాడు, है। लेकिन सिमोन ने सोचा, అయ్యా నాకు అవకాశం దొరికిపోయింది, मुझे मौका मिला है, పాపం ఈయన ఎవరో, बेचारा ये कौन है, అయ్యో ఎంత భయంకరంగా కొడుతున్నారు. तो इतना भयानक रीति से इसको मार रहे, వెంటనే సిలువెత్తుకున్నాడు. तुरंत वो क्रूस उठाया, ఆ మేకని తన పెద్ద పిల్లవాడికి ఇచ్చాడు. उस बकरी को अपने बच्चे को हाथ में सौंपा, బేటా పట్టుకో, बेटा पकड़े रखना, నువ్వు పట్టుకో, आप पकड़े रखना, నేను సిలువ మాత్రం. मैं इस क्रूस को ढो दूंगा। పాపం చాలా బాధపడుతున్నాడు, बेचारा बहुत दुख उठा रहे, చాలా బాధపడుతున్నాడు. बहुत दुख उठा रहे, సహాయం చేస్తాను, मैं उसका मदद करूंगा, సహాయం చేస్తాను. मदद करूंगा। సిలువెత్తుకున్నాడు, क्रूस उठाया, తీసుకెళ్తున్నాడు, लेके जा रहा है, తీసుకెళ్తున్నాడు. लेके ही जा रहा है। కొంచెం దూరం పోయినాక थोड़ी दूर जाने के बाद యేసయ్య अన్నాడు, यीशु मसीह ने कहा, సిలువటి అన్నాడు, मेरा सिर्फ क्रूस मुझे दो, సిలువటి అన్నాడు. क्रूस दे दो అయ్యా నేను मुझे। మోస్తానయ్యా, उन्होंने कहा, नहीं मैं उठा लूंगा, అక్కడ దాకా మోస్తానయ్యా, वहां तक जहां तक है मैं उठा వద్దు, నేనే लूंगा, ఎత్తుకెళ్తాను. नहीं मैं ही उठाऊंगा। సిలువెత్తుకున్నాడు. यीशु मसीह फिर से क्रूस उठा సీమోను लिया, వెంబడిస్తున్నాడు. तो सीमोन पीछे चल रहा था। సీమోనుకి ఇక ఆ యెరూషలేము మందిరికి వెళ్ళాలని మనసు అప్పలా. तो सीमोन को उस वक्त यरूशलेम मंदिर जाने का मन नहीं लग रहा था, మందిరికి వెళ్ళడం మనసు అప్పలా. और उस मंदिर में जाने का मन नहीं हो रहा యేసుని था। వెంబడిస్తున్నాడు, यीशु का पीछे कर रहा యేసుని था, వెంబడిస్తున్నాడు. यीशु के पीछे ही हो ఆ रहा था। గొల్గోత కొండపైకి उस తీసుకెళ్ళాడు, गोलगोथ पहाड़ तक ऊपर गया, బట్టలు ఇప్పేసారు, उनका कपड़े उतारा गया, చిత్రహింసలు చేస్తున్నారు. उनको बड़ी यातना दे रहे थे। సీమోనుకు కన్నీరు ఆగలేదు, सीमोन को आंसू नहीं रुक रहे సీమోను थे, కన్నీరు ఆగలేదు. सीमोन को आंसू नहीं रुक ఆ रहे थे। వ్యక్తిని చిత్రహింసలు చేస్తున్నారు. उस यीशु के साथ बहुत बुरी बर्ताव నేను कर रहे ఇంతవరకు थे। నా జీవితంలో ఏ వ్యక్తిని అట్లా చేసిన నేను చూడలేదు. सीमोन सोचता है, मैं अपनी जिंदगी में इस तरह किसी के साथ होते हुए ఆ नहीं శిలువ देखा। మీద బండేశారు, वो यीशु को उस क्रूस के ऊपर लिटा दिया, తుప్పు పట్టిన పెద్ద చీల తీసుకున్నారు. तो जंग लगे हुए बड़े बड़े कील ले लिए। ఏంటి కొడతారా ఈ చీలతోటి, तो सिमोन सोच रहे, क्या कीले ठोकेंगे इनके हाथ కొడతారా में, ఈ చీలతో, ये कील ठोकेंगे इनके लिए। కొడుతున్నారు. बहुत पीट रहे थे। యేసు భయంకరం, यीशु- నోరు తెరవలేదు, यीशु ने मुंह नहीं खोला, నోరు मुंह తెరవలేదు, नहीं खोला, ఏమంటలేదు, कुछ नहीं बोल रहा था, ఏమంటలేదు. कुछ भी नहीं बोल रहा था। సీమోను ఒక మాట అన్నాడు, सिमोन ने एक बात सुना, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు క్షమించు. तो सिमोन के कान में सुनाई दिया, हे पिता ये नहीं जानते क्या कर रहे, इन्हें क्षमा करो बोल रहे। సీమోను, तब सोचा सिमोन ఓ, ने, ఈయన సామాన్య వ్యక్తి वो కాదు, ये सामान्य व्यक्ति नहीं है, దైవ కుమారుని యేసు ఇతను కాదు కదా, परमेश्वर का पुत्र यीशु ये तो नहीं है, దైవ కుమారుని దావీదు వంశంలో పుట్టిన యేసు ఈయన కాదు కదా, दाऊद के वंश में से आने वाला यीशु यही तो नहीं ఆ है, మెస్సీయే కాదు కదా. वो मसीह तो नहीं है ये। అప్పుడు అడిగాడు, तुरंत पूछा, ఈయన ఎవరు? ये कौन है? ఈయన నజరేయుడైన యేసు, ये नाजरत यीशु है, మెస్సయ్య, ये मसीहा, దావీదు వంశంలో ये పుట్టిన दाऊद के वंश में से आया है। ఆయన ఒళ్ళు గగ్గులు పొడిచి. वो उसका रोमटे खड़े हो गए। వింటున్నా నీకెట్టుందో తెలియదు, सुनने वाला आपको कैसा लग रहा है पता వింటున్నా नहीं, నీకెట్టుందో తెలియదు. आपको कैसा लग रहा है मुझे पता नहीं। ఇంత చిత్రహింసలు అనుభవించాడు, कितनी भयानक पीड़ना ताड़ा सहा, చిత్రహింసలు कितना ताड़ना सहा है। వెంటనే ఆయన సిలువేశారు, तुरंत उनको क्रूस में डाल दिया, సిలువేశారు. क्रूस में डाल दिया। ఇంతలోకి इतने में ఇద్దరు పిల్లలు వచ్చి दोनों बच्चे आके తండ్రి ఏడుస్తున్నారు. पिता के पास आके रो रहे। ఏంటి అని అడిగాడు. तो क्यों रो रहे करके बच्चों से पूछा। నానా గొర్రె పిల్ల మమ్మల్ని లాక్కుని మమ్మల్ని ఈడ్చుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. तो जो मेमने के बच्चे जो है
हमें छोड़ के वो हमारे हाथ से निकल के चले गई। నానా గొర్రె పిల్ల వెళ్ళిపోయింది, वो मेमना चला गया, ఎటు వెళ్ళిందో తెలియదు. कहाँ गए पता नहीं। అప్పుడు సీమోన్ అన్నాడు, तब सीमोन ने कहा, పిల్లలు భయ ఏడుతున్నారు, बच्चे रो रहे మా थे, నాన్న కొడతాడు, मेरा पिताजी అయ్యో मारेंगे। మా పాపాల కొరకే కదా ఈ గొర్రె అని तो చెప్పాడు. अपने पापों के लिए ही करके मेरे पिताजी ने మా बोले నాన్న थे। చెప్పాడు, मेरे पिताजी बोलते యెరూషలేముకి हैं, వెళ్ళి यरूशलेम ఇది जाकर యాజకుడికి అప్పచెప్పాలి కుమారుడా, याजक को सौंपना है మన पुत्र, పాపాల కొరకు ఇది हमारे బోధిస్తాడు. पापों के लिए ही इसको बलि ఇది चढ़ाएगा। ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పారు. मूसा ने व्यवस्था में बताया था। అయ్యో మా నాన్న మరి ఏమంటాడో, तो पता नहीं हमारे पिताजी क्या మరి మా बोलेंगे, పాపాలకు పాశ్చిత్యం ఏంటి. हमारे पापों का प्रायश्चित कैसा होगा। పిల్లలకు భయం వేసిపోయింది, बच्चों को डर लग रहा था, పాప కొడతాడు అనుకున్నారు. पिताजी को डांटेंगे मारेंगे अन्य करके सिमोन सोच रहे। अన్నాడు, तुरंत सिमोन ने कहा, భయపడబాకండి, अब डरो मत, గొర్రె పిల్ల ఎక్కడికి పోలేదు, मेमना कहीं नहीं गई है। అదిగో గొర్రె పిల్ల, वो देखो क्रूस में मेमना, అదిగో ఏలాడుతున్న గొర్రె పిల్ల, वो देखो क्रूस में लटकने वाला నీ मेमना, కోసం నా కోసం కుమారుడా అదిగో గొర్రె పిల్ల. आपके लिए मेरे लिए पुत्र देखो वो గొర్రె పిల్ల मेमना है। తప్పించుకోలేదు, वो मेमना बच के नहीं गया, తప్పించి ఎక్కడికి వెళ్ళలేదు, वो कहीं नहीं गया, ఇదిగో మన కోసము, देखो हमारे ఇదిగో लिए ఏలాడుతున్న గొర్రె పిల్ల. वो लटक रहा है ఇక वहाँ మన पे యెరూషలేం मेमना। వెళ్ళే పని లేదు, अब यरूशलेम में वहाँ जाने మన की మందిరానికి जरूरत వెళ్ళే नहीं, పని मंदिर లేదు, में जाने की जरूरत ఆ नहीं है, గొర్రెని ఎతికే పని లేదు, उस मेमने को ढूंढने की ఆ आवश्यकता గొర్రె మీద नहीं है, చేతులు పెట్టే उस పని లేదు. मेमने के ऊपर हाथ रखने की जरूरत नहीं మన है। పాపాలు కొరకు శాపాలు కొరకు వధించబడిన గొర్రె పిల్ల. हमारे पाप और शापों की खातिर वध किया गया मेमना। మాడా భయపడొద్దు, पुत्र डरो मत, భయపడొద్దు. डरो मत। ఎంతటి మంచి వ్యక్తి ఆ వ్యక్తి. वो कितना अच्छा व्यक्ति था ये। పిల్లారా, प्रियो, ఈ రాత్రి आज रात को నిజంగా మనం ఈ వాక్యం వింటున్నాం, अभी हम वचन सुनते हैं, ఈ వాక్యం ये వింటున్నాం. वचन सुन रहे हम, ఆయన మన పక్షముగా వధించబడి, वो हमारी पक्ष में वध किया गया, మన పక్షముగా हमारी వధించబడి, पक्ष में वध किया गया है, కాబట్టి इसलिए మన అవసరాలన్నీ తీరుస్తాడు, तो हमारी हर एक जरूरतों को भी पूरा మన करेगा, అవసరాలన్నీ हर एक తీరుస్తాడు. जरूरत को पूरा करेगा। ఒకసారి एक बार నేను దేవుని నమ్మక ముందు मैं प्रभु में आने से पहले నేను కాలేజీ చదువుతున్నప్పుడు जब कॉलेज में पढ़ रहा था, ఒక పేపర్ లో ఒక వార్త విన్నాను. तो मैं न्यूज में एक खबर सुना ఒక था, వ్యక్తి మంచి ధనవంతుడు. एक व्यक्ति अच्छा धनवान था, ఆ ధనవంతుడు తనకి సలహాదారుడు, తనను సంరక్షించేవాడు, తన వ్యక్తిగతమైనటువంటి అన్ని చూసుకునేవాడు కావాలని చెప్పి ఒక యాడ్ వేసాడు. तो उसने एक यार्ड दिया पेपर में, मुझे अच्छा सलाह देने वाला, मेरे को अच्छी तरह संभालने वाला, मेरा हर चीज का ख्याल रखने वाला चाहिए करके एक यार्ड दिया। అంటే నా పనులను సొంతంగా ఆయనే చూసుకోవాలి, यानी कि मेरा हर एक काम वो खुद देखना है, అన్ని విషయాలు. हर एक विषय में। ఏం టిఫిన్ చేయాలి, क्या नाश्ता खाना होगा, ఈ రోజు లంచ్ ఏం చేయాలి, लंच क्या खाना ఈ पड़ेगा, రోజు డిన్నర్ ఏం చేయాలి, डिनर क्या करना ఎక్కడ पड़ेगा, ప్రోగ్రామ్, कहाँ क्या प्रोग्राम ఉదయం है, లేచిన దగ్గర నుంచి सुबह से लेकर నిద్రపోయేంత వరకు रात की सोने तक అన్ని విషయాలు ఆయన చూసుకోవాలి. हर एक विषय वही देखना पड़ेगा। అలాంటి వ్యక్తి కావాలి నాకు ऐसा व्यक्ति चाहिए मुझे, అని ఒక యాడ్ వేసాడు. इस तरह एक यार्ड दिया। అయితే ఒక వ్యక్తి అన్నాడు, एक व्यक्ति ने कहा, దానికి నేను యోగ్యుడిని, मैं उसके लिए योग्य हूँ, దానికి నేను యోగ్యుడిని, मैं योग्य हूँ, నేను సరిపోయిన వాడిని, मैं मरा हुआ, సరిపోయిన వాడు, उसका बराबरी कर सकता हूँ, సరిపోయిన వాడు. मैं उसको कर सकता हूँ, काम कर అంతకు ముందు सकता हूँ। చేసిన వాళ్ళని అడగండి, కావాలి ఎంత బాగా చేశాను. मैंने इससे पहले जिस चीज के पास काम किया है पूछ लिए, पता चल जाएगा आपको। క్యారెక్టర్ ఎంత బాగా मेरा చేశాను. कैरेक्टर क्या है आपको मालूम వెంటనే पड़ेगा। ఆయన పెట్టుకున్నాడు, तुरंत उसने उनको काम में रखा, సలహాదారుని పెట్టుకున్నాడు, सलाहदार के रूप में रखा బాగా है, वो చూసుకుంటున్నాడు. अच्छी तरह ख्याल दे कर रहे, కొన్నాళ్ళ వరకు బాగా చూశాడు. कुछ दिनों तक अच्छी तरह ఆ देखा, తర్వాత లావాదేవీలన్నీ కనిపెట్టాడు. तो उसके बाद उसने देखा क्या कहाँ क्या चीज है, ఎక్కడ డబ్బు ఉంది, कहाँ पैसा है, ఎక్కడ ఎంత రావాలి, कहाँ से कितना आना है, అన్ని చూసుకున్నాడు. सब कुछ उसने देख लिया, వ్యక్తిగతంగా और अच्छी तरह व्यक्तिगत तौर पर देख लिया। చివరికి ఏం చేశాడు, अंत में क्या किया, ఒక రోజు एक दिन ఇష్టం ఇచ్చి చంపేశాడు, उसको जहर देके मार दिया, उस ఇష్టం आदमी ఇచ్చి को చంపేశాడు. मार दिया, उस अधिकारी को। చివరికి ఏమైపోయాడు, अंत में क्या हो गया, సంరక్షించేవాడే భక్షించే వ్యక్తికి అయిపోయాడు. तो जिसको वो पालन पोषण करने वाला था उसी ने उसको खत्म कर అందుకే दिया। వాక్యం చదివిస్తుంది, इसलिए वचन कहता है, మనుషులను నమ్ముకున్న కంటే ఆ దేవుడు నమ్ముకోవటం గొప్పతనం. इंसान पर भरोसा करने से बेहतर परमेश्वर पर भरोसा रखो, మనుషులు నమ్ముకోవటం కంటే. मनुष्यों से भरोसा रखने से बेहतर। ఒకసారి ఒక తల్లి एक बार एक माता ఒక ने ఎకరం పొలం అమ్ముకుంది, 1 एकड़ जमीन बेच दिया, ఎకరం పొలం అమ్ముకుని 1 एकड़ जमीन बेच 10 दिया, లక్షలు తీసుకుంది. 10 लाख रुपए लिए, తన పెద్ద కుమారుడు అంది, अपने बड़े बेटे से कहा, కుమారుడా हे पुत्र ఈ డబ్బులు బ్యాంకులో వేద్దాం, ये पैसा बैंक में डालेंगे, రా వెళ్దాం అంది. चलो चलते हैं। సరేనమ్మా అనుకున్నాడు. हाँ माँ चलते हैं। అతను తల్లితో పాటు బయలుదేరాడు. वो माँ और बेटे दोनों निकल पड़े। ఆ దినాల్లో నడిచెళ్ళాలి, उन दिनों में पैदल ही चलना होता అది था, ఎండాకాలం. वो धूप के समय था। అయితే కొంత దూరం వెళ్ళాడు, थोड़ा दूर तक गया, కొంత దూరం तक गया, మరి ఎప్పుడు పెట్టుకున్నాడు గొడ్డలు, అక్కడ तो उसने वहाँ पे कहा कब से रखा था एक कुल्हाड़ा, గొడ్డలు वो తీసుకున్నాడు, कुल्हाड़ा लिया, తల్లిని వెనకమాలగా కొట్టాడు. तो माँ को पीछे से वो कुल्हाड़ा से मार दिया, అంటే తెగిపోయింది, तुरंत गर्दन उठ के उधर गया, తెగిపోయి అక్కడ పడింది. गर्दन जाके दूसरी जगह गिर అయితే ఆ
ఆ డబ్బు తీసుకోవడం పరిస్థితి పడ్డాడు. तो माँ को ऐसा तरह मार कर वो पैसा के थैला लेके भागते हुए गिर गया था। ఇప్పుడు తల్లి అంటుంది, उसका माँ का सर बोल रहा था, తెగిపోయి పడిపోయిన తల. तो वो सर जो कट के गिर गया था, తల్లి అంటది, वो सर बोलता है, అయ్యా बेटा జాగ్రత్తరా, सावधान से, జాగ్రత్త అయ్యా. सावधान से बेटा। ఆ డబ్బు తీసుకెళ్ళాడు. वो पैसा लेके गया, డబ్బు తీసుకెళ్ళాడు. పిల్ల पैसा लेके गया। वो కన్న కొడుకే जो जिसको पैदा किया था वही बेटा, నమ్మింది. बेटा पर भरोसा किया, కన్న కొడుకును నమ్మింది. भरोसा किया अपने ही बेटे पर। ఆ కొడుకే తల్లి ప్రాణం తీశాడు. वो बेटा ने ही अपने माँ का प्राण తన निकाला। సంరక్షకుడే, वो उसका देख रेख करने वाला నమ్మిన ही, వ్యక్తే जो भरोसा का लायक सोचा था, చంపేశాడు. उसी ने जहर दे के मार అందుకే दिया। వాక్యం సెలవిస్తుంది, इसलिए वचन कहती है, మనుషులు నమ్ముకో, आप मनुष्य पर भरोसा मत प्रभु करो, नमको। आप प्रभु पर भरोसा ప్రభు करो। కంటే ఎక్కువ ఎవరిని प्रभु ప్రేమించబాకు. से ज्यादा किसी को भी प्यार नहीं करना, ప్రభు కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించదు. किसी को भी प्रभु से ज्यादा प्यार नहीं करना। ప్రభు కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తే अगर किसी को भी प्रभु से ज्यादा प्यार ప్రభు करेंगे तो చాలా కోపడతాడు, प्रभु बड़ा गुस्सा करेगा, చాలా కన్నీరు గారుస్తాడు. बहुत आंसू बहाएगा। ఎందుకంటే ప్రభు కంటే ఎవరు అంతగా మనకు ప్రాణం పెట్టలేదు, మన గురించి అంతగా ప్రయాసపడలేదు. कोई भी संसार में प्रभु यीशु मसीह से बढ़कर हमारे लिए ना सोचा, ना प्यार किया, ना प्राण दिया। యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత यीशु मसीह को मानने के बाद నాకు ఆ యొక్క సంఘటన గుర్తొచ్చింది. मुझे वो घटना याद आ गई। నేను కొత్తలో యేసు ప్రభు मैं నమ్ముకున్నాను. नया जब प्रभु में आया था, అప్పుడు అనుకున్నాను, तब मैंने सोचा అయ్యా నిజంగా నేను కనుక అడిగితే ఇప్పుడు अगर मैं मांगूंगा तो నాకు నా జీవితం మంచి మార్గదర్శకుడు కావాలి, मेरे जिंदगी के लिए अच्छे मार्गदर्शक चाहिए, మంచి వ్యక్తి కావాలి, अच्छा व्यक्ति चाहिए, నన్ను బాగా నడిపించే వ్యక్తి मुझे కావాలి. अच्छी तरह चलाने वाला चाहिए। అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు तब చెప్పండి? यीशु मसीह क्या बोलेगा? ఏమంటాడు? क्या बोलेगा? నేనున్నాను, मैं हूँ, నా కుమారుడా నేను నడిపిస్తాను, हाँ मेरे पुत्र मैं तुझे चलाऊंगा, నేను నమ్మకంగా ఉంటాను, मैं तुम्हें भरोसा मन से रहूंगा నన్ను तुम्हारे నీ साथ। మార్గదర్శి పెట్టుకో, तो मुझे अपने मार्गदर्शक रूप में నన్ను बनाओ, సలహాదారు పెట్టుకో, तेरे लिए मुझे तो सलाहदार बनाओ, నీ ప్రవర్తన అంతల మీద నన్ను పెట్టుకో. तुम्हारी सारा चाल चलन के ऊपर अधिकार के तौर पर मुझे रखो। ఎందుకో తెలుసా? क्यों पता है? నేను నిన్ను పుట్టించాను, मैं तेरे को पैदा कराया हूँ, నేను నిన్ను పుట్టించాను मैंने ही पैदा कराया, కాబట్టి इसलिए నీ సంరక్షణ అంతా నేను తీసుకుంటా. तुम्हारे हर एक ख्याल में रखूंगा। నీ హృదయమును నీ అంతరంద్రియములను ఎరిగిన వాడు నేను, तुम्हारे हृदय को, तुम्हारे अंदरूनी बातों को जानने वाला मैं ही हूँ, నిన్ను నిర్మించిన వాడు నేనే. तुम्हें बनाने वाला मैं ही हूँ। నీ జీవిత మార్గదర్శకునిగా ఉనుటకు నేను చాలా యోగ్యుణ్ణి, तो तुम्हारे जिंदगी को चलाने का लिए मैं बहुत लायक हूँ, నేను చాలా యోగ్యుణ్ణి, मैं बहुत लायक हूँ, నన్ను పెట్టుకో. मुझे रखो। ఆ మాటలు ప్రభు అంటున్నాడు అనుకోండి, अगर यही बात प्रभु हमसे कहेगा, ప్రభు అంటున్నాడు అనుకోండి, प्रभु हमसे कहेगा, మనకేమనిపించి చెప్పండి? हमें क्या लगेगा? बताइए, చెప్పండి. बताइए। అదే మాటలు ప్రభు అంటున్నాడు, वही बात प्रभु आज हमसे कहता है, మనకు ఎలా అనిపిస్తుంది? हमें कैसा लग रहा है? बताइए। అవును ప్రభువా, हाँ प्रभु, నువ్వు ఉంటే బాగుంటుంది. आप मेरा ख्याल रखने वाला होगा तो बहुत अच्छी बात है। ప్రభు అంటాడు, प्रभु कहेगा, నువ్వు నాకు జీతం ఇవ్వద్దు, मेरे लिए कोई मजदूरी देने की जरूरत नहीं है, ఎందుకంటే क्योंकि 2022 సంవత్సరాల క్రితమే 2022 साल पहले ही నా కుమారుడైన యేసు ప్రభువు కల్వరి కొండ సిలువలో కార్చిన రక్తమే నా జీతం. तो मेरे पुत्र जो 2022 साल पहले ही जो गुलगोत पहाड़ पर जो लहू बहाया, वही लहू मेरे लिए मजदूरी है करके बोलता है। గో నీ కొరకు నా కొరకు చెల్లించినటువంటి ధనం ఇది ప్రభులారా, आपके लिए मेरे लिए चुकाया गया धन है, वो చెల్లించాడు. उन्होंने चुकाया है। ప్రభుకి ఏం జీతం ఇచ్చే పని లేదు, हमारे प्रभु को कोई हम मजदूरी देने की ఉచితమైన जरूरत కృప. नहीं, तो वो मुफ्त में मिला है। ఆయన ये ఆజ్ఞ अनुग्रह। పాటిస్తే, उनके आग्रहों को पालन ఆయన करने మాట से, వింటే उनकी बात सुनने से ఉచితమైన కృప तो मुफ्त में अनुग्रह मिलेगा। అంటున్నాడు. कहता है, నాకు జీతం ఇవ్వద్దు కుమారుడా, జీతం ఇవ్వద్దు, मुझे कोई तनख्वाह देने की जरूरत नहीं కుమార్తె है, నాకు జీతం ఇవ్వద్దు. मुझे तनख्वाह देने की जरूरत नहीं है। నా కుమారుడు मेरा पुत्र ఆ సిలువలో उस क्रूस में బలైపోయి बलि होकर ఆఖరి బొట్టు వరకు आखिरी बूंद तक बहाया, రక్తం చిందించింది, लहू बहाकर ఆ వెల చెల్లించేశాడు, वो मूल्य चुका दिया నీ है, వెల చెల్లించేశాడు. आपका मूल्य चुका दिया है उसने। కాబట్టి इसलिए కేవలం నువ్వు ఒక్క పని చెయ్యి. केवल आप एक काम करो, ఇదిగో నీ రక్తము నా పాపాలకు పరిహారము చేయబడింది. आप ये बोलना है कि आपकी लहू ने मेरे पापों का प्रायश्चित నీ किया है। హృదయంలో అంగీకరించు, इस बात को अपने हृदय में स्वीकार నోటితో करो। ఒప్పుకుంటే చాలు, मुंह से अंगीकार करने से बहुत है, నోటితో ఒప్పుకుంటే చాలు. मुंह से अंगीकार करने से बहुत है। పిల్లారా, प्रियो, నీవు నన్ను ఒక్కసారి నీ మార్గదర్శిగా పెట్టుకో, एक बार प्रभु कहता है, एक बार अपने लिए मुझे आप मार्गदर्शक నువ్వు रूप में అంగీకరిస్తే रखो। చాలు, तुम स्वीकारने से बहुत है। నువ్వు అను, तू बोलो बस, నువ్వు అను, हाँ बोलो बस, అంగీకరించు. स्वीकारो। నీ జీవితంలో కొన్ని మార్పులు చేస్తాను, तुम्हारी जिंदगी में मैं बदलावट लेके కొన్ని आऊंगा, మార్పులు చేస్తాను నీ कुछ జీవితం. बदलावट लेके आऊंगा। మొదట ఉన్న పాపాలు వచ్చినాయి, तो पहले की जो पाप की सोच है, ఏనే గాని किसी प्रकार का क्यों ना हो, ఎలాంటి అయినా సరే कैसा क्यों ना हो, నేను మార్చేస్తాను. मैं बदल डालूंगा। నీలో మార్పులు వచ్చేస్తాయి, तुम्हारे अंदर बदलावट आ నీ जाएगा, ఆలోచనలో
ఆలోచనలో మార్పు, तुम्हारे सोच में నీ बदलावट आएगा, చూపులో మార్పు, तुम्हारी नजर में నీ बदलावट आएगा, మాటలో మార్పు, तुम्हारी बातों में बदलावट నీ आएगा, లోపల నుంచి వచ్చే ఏ మాట అనే మార్పు కావచ్చు. तुम्हारे हृदय से आने वाला एक बातों में बदलावट ఏం आएगा। వింటున్నావు? क्या देख सुनते हो, ఏం వింటున్నావు? क्या सुनते हो, సినిమా పాటలు వింటున్నావా? क्या पिक्चर का गीत सुनते हो, టీవీలో ఏం చూస్తున్నావు? टीवी में क्या देखते हो, సీరియల్ చూస్తున్నావా? सीरियल देखते हो, కొట్లాటలు చూస్తున్నావా? लड़ाई झगड़ा देखते हो, సినిమాలు చూస్తున్నావా? पिक्चरों को देखते हो, ఏమేం పాటలు వింటున్నావు? क्या क्या गीत सुनते हो, ఏమేం పాటలు क्या వింటున్నావు? क्या गीत सुनते हो, ఏం ఆనందిస్తున్నాను? किस विषय में आनंदित నీలో होते हो, మార్పు వచ్చేసింది. अब उन सभी विषय में बदलावट నీ आएगा, జీవితంలో మార్పు వచ్చేసింది. तुम्हारी जिंदगी में बदलावट आएगा, నీ యొక్క కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. तुम्हारे परिवार के लिए बहुत फायदा होगा, నీకు సమాధానం శాంతినిస్తాడు. आपको शांति और समाधान నన్ను देगा। వ్యక్తిగత పెట్టుకో, मुझे अपने लिए रखो, వ్యక్తిగత పెట్టుకో. आपके ऊपर जिम्मेवारी करके रख लो ఈ मुझे। రోజు నుంచి నీ మాట వింటాను ఆయన. आज से प्रभु तेरा ही बात ఇక सुनूंगा, నీ మాట కంటే ఎవరు మాట వినను ఆయన. आपकी बात के अलावा मैं किसी और की नहीं सुनूंगा నిన్ను प्रभु, ప్రేమిస్తాను. मैं आपसे प्यार करूंगा प्रभु, నీ తర్వాత ఎవరైనా నాకు, आपके बाद ही और कोई किसी को मैं నీ प्यार ద్వారా करूंगा ప్రేమిస్తాను ప్రభు. प्रभु, आपको ही प्रेम करूंगा। నువ్వు సమ్మతిస్తే చాలు, अगर आप सहमत होने से बहुत है, నువ్వు సహకరిస్తే చాలు నాకు. आप सहमत हो जाओ आप, ఎంత సంతోషంగా నీ జీవితం మారిపోద్దాం. तब देखो आपका जिंदगी कितनी अच्छी तरह बदल ఎంత जाएगी, సంతోషంగా నీ జీవితం कितनी अच्छी మారిపోద్దాం. तरह बदल जाएगी आपकी जिंदगी। ప్రియులారా, प्रियो, మీరు అనుకోవచ్చు आप सोच सकते ఎక్కడ हैं ఉంటాడు ఆయన? कहाँ होगा वो ఆయన సర్వోన్నతుడైన దేవుడు. वो सर्व जगह सारे जगहों में रहने वाला परमेश्वर है, సర్వోన్నతుడైన దేవుడు. वो सब में फैला हुआ परमेश्वर है, అన్ని కాలములలో, सब समयों में, అన్ని సమయాలలో वो सब जगहों में रहने ఉన్న वाला, దేవుడు, सब जगहों में रहने वाला దగ్గరున్న परमेश्वर, దేవుడు, हमारे निकट रहने वाला దగ్గరున్న परमेश्वर, దేవుడు. हमारे निकट रहने वाला ఆయన परमेश्वर, వేట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. उनको ढूंढने के लिए कहीं और जाने की ప్రతి जरूरत చోట नहीं, ఉంటాడు, हर जगह वो रहता है, ప్రతి చోట हर ఉంటాడు. जगह वो रहता है, ఏ స్థలమందైనా ఉంటాడు. किसी भी जगह में भी रहेगा మనకు वो, దూరంగా ఉన్న దేవుడు కాదు ఆయన. हमसे दूर रहने वाला नहीं है वो, మనకు వ్యక్తిగా ఉంటాడు. हमारे लिए व्यक्तिगत सलाह देने वाला ठहरेगा। మీరు ఎప్పుడైనా చూసారా? आपने कभी देखा है? ఈ మధ్యన కింద ఏమిస్తారు? ఫోన్ నెంబర్ ఇస్తారు. तो आजकल टीवी में देखते हैं नीचे फोन नंबर देते ఇదిగో हैं, ఈ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి. इस नंबर से हमसे संपर्क कर లేదా सकते हो, ఫ్యాక్స్ నెంబర్ ఇస్తారు. तो या तो फैक्स नंबर देंगे, ఫ్యాక్స్ నెంబర్ ఇస్తారు. ఫ్యాక్స్ నెంబర్ మీరు దేతే. ఫ్యాక్స్ చేయండి అని. आप फैक्स कीजिए करके। మనకు ఫోన్ నెంబరు ఫ్యాక్స్ నెంబర్ ఏంటి తెలుసా? हमारे फोन नंबर और फैक्स नंबर क्या पता है? దేవుణ్ణి చేరుకోవటానికి परमेश्वर का निकट जाने के लिए ప్రార్థన, प्रार्थना ही, प्रार्थना ही, ఫ్యాక్స్ నెంబర్ ప్రార్థనే, फैक्स नंबर प्रार्थना ही ఫోన్ है, నెంబర్ ప్రార్థనే. फोन नंबर प्रार्थना ही है, ఆయన చేరుకుంటావు. उनके निकट पहुंचोगे। నువ్వు ప్రార్థిస్తున్నావా? क्या प्रार्थना कर रहे हैं आप? ఇది బాగా మత్వాలా పన్ను అయి తినేసి బాగా పనుకుంటున్నావా? क्या अच्छी तरह खा पी के मतवाला होके सोते हो? నాకు సమయం లేదని ప్రార్థించుకున్నావా? क्या मेरे पास समय नहीं है करके प्रार्थना नहीं कर रहे क्या? లేరా? प्रियो, నువ్వు ఏకాంతంగా సమయం దొరికితే ప్రార్థించు. आपको अच्छी तरह समय मिलता है, प्रार्थना कीजिए, తెల్లవారుజామున లేచి ప్రార్థించు. भोर से उठ के प्रार्थना करो, రాత్రి ప్రార్థించు. रात को भी प्रार्थना करो, నీ కుటుంబ సమేతంగా ప్రార్థన. परिवार समेत प्रार्थना करो, ఏ పని చేస్తున్నా कोई भी काम करो, దినమల్లా दिन भर చేతులు ఏమో పని చేస్తాయి, हाथ तो काम कर रहे होंगे, హృదయం ధ్యానించు. हृदय ध्यान में लगे रहे, ధ్యానపూర్వకమైన ప్రార్థన, ध्यान पूर्वक प्रार्थना भी होनी ఏకాంత है, ప్రార్థన ఉంది, अकेले में प्रार्थना भी हो, ఏకాంత ప్రార్థన ఉంది, अकेले में भी प्रार्थना है, కానీ ధ్యానపూర్వకమైన ప్రార్థన ఉంది. और ध्यान से हमेशा ध्यान लगाने वाली प्रार्थना కొంతమంది भी। कुछ लोग తెల్లవారుజామున ప్రార్థన చేస్తారు, भोर से उठ के प्रार्थना करते हैं, పనుకోబోయిన ప్రార్థన చేస్తారు, उस व्यक्ति भी प्रार्थना करते हैं, దినమంతా అసలు దేవుని తెలుసుకోరు, दिन भर प्रभु को बिल्कुल स्मरण नहीं करते, లోకంతో జీవిస్తారు, संसार के साथ मिलकर లోక ఆలోచనలో जीते, संसार జీవిస్తారు. की सोच रखते हैं। కానీ ప్రియులారా, लेकिन प्रियो, ప్రార్థన అనేది ఒక అలవాటుగా అయిపోతుంది. प्रार्थना केवल एक आदत के तौर पर जाना, అలవాటుగా ఉండకూడదు. आदत के तौर पर नहीं होनी అసలు चाहिए। బాధ్యత అంటున్నారు. कुछ लोग बोलते हैं ये मेरे जिम्मेवारी నా हो బాధ్యత गई, అయిపోయింది, मेरे जिम्मेवारी हो ఆ गए, ప్రార్థన అయిపోయింది. हाँ प्रार्थना कर दी, मेरे जिम्मेवारी पूरा हो गए बोलते కానీ हैं। ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు, लेकिन प्रार्थना में प्रभु बात మన करेगा, తప్పును తెలియజేస్తాడు. हमारे कमियों को बताएगा। కానీ ఈనాడు लेकिन आजकल నేను చూస్తున్నాను, मैं देखता हूँ, ప్రార్థించే వాళ్ళలో మార్పులు రావట్లేదు. प्रार्थना करते हैं मगर बदलावट नहीं आता। వాళ్ళు అనుకుంటారు वो सोचते हैं మేమేం మర్డర్లు చేస్తున్నాం, हम क्या मर्डर कर रहे మేమేం हैं, దొంగతనాలు हम क्या చేస్తున్నాం, चोरी करते हैं, మేము వ్యభిచారాలు हम చేస్తున్నాం, कौन सा व्यभिचार మేము ఎవరి करते हैं, డబ్బులు हम దొంగిలిస్తున్నాం. किसका पैसा लूटते हैं, వీటికంటే ఎక్కువే చేస్తున్నాం, इससे अधिक ही हम करते हैं, వీటికంటే ఎక్కువే इससे చేస్తున్నాం. अधिक ही कर रहे हैं। ఒక చేత నీకు అవసరం లేదేమో, ये इतना कुछ करने की शायद आपकी जरूरत నీకు नहीं అవసరం होगा, లేదేమో, इतना जरूरत नहीं కానీ होगा, నీ చేత నా చేత చాలా చేపిస్తున్నాడు. लेकिन शैतान आपसे मेरे से कहीं ज्यादा काम कराता లోబడం, है। हम झुकते नहीं है प्रभु के लोबड़ो। सामने, झुकते नहीं है, పరిశుద్ధత లేదు. पवित्रता नहीं है। అన్ని జనులు కూడా ఎవరు దొంగతనాలు చేయరు, వ్యభిచారాలు చేయరు, ఎవరు డబ్బులు దోసుకోరు, మరి వాళ్ళు నీతిమంతులేనా? तो अन्य जाति भी ऐसा कुछ लोग हैं, ना किसी से लूटते हैं, किसी को लड़ाई झगड़ा करते हैं, किसी का विरुद्ध बोलते हैं, क्या वो भी धर्मी है? ఈనాడు చూస్తున్నాం పిల్లలు, हम इन दिनों में देखते ఈ हैं, ఆఖరి దినాల్లో इन आखिरी दिनों में
ఎవరి మీద ఫోకస్ ఉంది? పిల్లల మీద ఎక్కువ ఫోకస్, हम किसके ऊपर ज्यादा ध्यान रखते हैं? बच्चों के ऊपर ही, పిల్లల మీద ఎక్కువ ఫోకస్, बच्चों के ऊपर ही ज्यादा ध्यान रखते हैं, ధనం మీద ఎక్కువ ఫోకస్, धन के ऊपर ज्यादा ध्यान रखते हैं, నిద్ర మీద ఎక్కువ ఫోకస్, नींद के ऊपर ज्यादा ध्यान रखते శరీర हैं, సుఖం మీద ఎక్కువ शरीर ఫోకస్, के सुख के ऊपर ज्यादा ध्यान रखते డబ్బు हैं। సంపాదించడమే. तो पैसा कमाना ही ఉదయం कमाना, లెగుస్తాం, सुबह उठते ही తింటాం, खाते हैं, డ్యూటీకి వెళ్తాం, ड्यूटी में जाते हैं, మళ్ళీ వస్తాం, फिर आते हैं, వండుకుంటాం, फिर खाना बनाते हैं, తింటాం, खाते हैं, మన పిల్లలు సంరక్షిస్తాం, हमारे बच्चों का ख्याल रखते हैं, ఏదో అలవాటు పరంగా ప్రార్థన तो చేస్తాం, आदत के तौर पर प्रार्थना करते हैं, ఏదో బాధ్యత ప్రకారంగా ప్రార్థన చేస్తాం. जिम्मेवारी के अनुसार प्रार्थना करते हैं, కానీ लेकिन దేవుని పనుల కలము, परमेश्वर के काम में सहमत नहीं దేవుని होते, పనుల కలము प्रभु के काम में शामिल ఇదే नहीं ఇదే होते। ఇదే అనుకుంటారు. हम सोचते हैं बस यही काफी है, అందుకే అన్ని జనులు అంటారు इसलिए अन्य जाति बोलते हैं వర్క్ ఈజ్ వర్షిప్. तो वर्क इज वर्शिप, ఏమంటున్నారు? काम ही వర్క్ पूजा, ఈజ్ వర్షిప్. काम ही पूजा వర్క్ करके ఈజ్ बोलो, వర్షిప్ కాదు పిల్లలు, काम ही पूजा नहीं है प्रियो, కడుపు కోసమే, वो हमारे पेट के लिए అది है, కడుపు वो కోసమే. हमारे पेट के लिए है। ఈ లోకంలో మనిషి జీవించాలంటే ఇది చేయాలా? ये संसार में इंसान जीना हो तो वो करना ही కానీ पड़ेगा, పరలోకంకి వెళ్ళాలంటే लेकिन स्वर्ग जाना हो तो దేవుణ్ణి ఆరాధించాలి, परमेश्वर की आराधना करनी నీ है, హృదయంలో ఒప్పుకోవాలి, आपके हृदय में मानना నీ होगा, అంతరింద్రియంలో నుంచి ప్రభువుని ఒప్పుకోవాలా, तो हृदय के अंदर से प्रभु को मानना होगा, ఒప్పుకోవాలా ప్రియులారా? मानना होगा प्रियो। ఒప్పుకున్నప్పుడే, जब मानेंगे तभी, నిజంగా నువ్వు ఒప్పుకుంటే सच्ची में मानने से వెంటనే వెంటనే ఆయన కరుణామయుడు, దయామయుడు, वो तुरंत तरस खाता है, क्योंकि वो तरस खाने वाला है, శక్తినిస్తాడు, वो शक्ति देगा, క్షమిస్తాడు, क्षमा कर देगा, సమాధానం ఇస్తాడు. शांति देगा, ఇంకోటి అంటాడు, और भी कहेगा నీ సంరక్షణ అంతా నేను పెట్టుకుంటా, तुम्हारा पूरा देख रेख मैं करूंगा। నీకేం కావాలి అడుగు, तो मैं क्या चाहिए बोलो, పూర్ణ మనసుతో అడుగు, पूर्ण मन से बोलो, సందేహించొద్దు, बिना संकोच के అడుగు, मांगो, అడిగి मांगकर ఎదురు చూడు, इंतजार करो, ఎదురు చూడు, बाट जोते रहो, అడిగి ఎదురు చూడు, मांगो और इंतजार करो, నేను ఇస్తా నీకు, मैं जरूर दूंगा, నీకు ఇస్తా నేను. मैं जो दूंगा आपको, నేను అన్యాయస్తుని కాదు, मैं अन्याय नहीं हूँ, నేను అన్యాయస్తుని కాదు. परमेश्वर कहता मैं अन्याय नहीं हूँ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి వేళ इस रात के समय నిజంగా सच्ची में యేసు ప్రభుని మన సంరక్షకుడిగా మనం పెట్టుకుందాం, हमारे देख रेख करने वाले के तौर पर रखेंगे, यीशु మన मसीह को ప్రభువుగా అంగీకరిద్దాం. हमारे प्रभु के तौर पर अंगीकार करेंगे, ఆయన కేవలం ఆయనపై విశ్వాసం. केवल उन्हीं के ऊपर ही भरोसा रखेंगे। ఎందుకో తెలుసా? क्यों पता है? తన కుమారుని ఇవ్వటానికి కూడా వెనకంజి వేయని యేసు దేవుడు हमारे अपने पुत्र को भी हमारे लिए देने के विषय में पीछे ना हटने वाला परमेश्वर, మనం అడిగినవి మనకి ఎందుకు हम जो बाकी मांगते हैं उनके विषय में क्यों ఆ नहीं करेगा? నమ్మకం, ఆ నమ్మకం నీకు నాకుందా? क्या इस तरह का भरोसा है आपके पास? ఆ నమ్మకం ఉందా? इस तरह का भरोसा है, ఆ విశ్వాసం वो ఉందా? विश्वास है, విశ్వాసంతో అడిగిన వాళ్ళని ఎప్పుడు ఆయన కాదను, तो विश्वास से मांगते उनको कभी भी इनकार नहीं करेगा, ఎప్పుడూ కాదను, कभी भी इनकार ఎప్పుడు नहीं ఒట్టి చేతులతో పంపడం. कभी भी खाली हाथ नहीं भेजेगा। ఒక నువ్వు స్టూడెంట్ మేము, अगर शायद आप स्टूडेंट होगा, నువ్వు స్టూడెంట్ మేము, आप स्टूडेंट होंगे, నువ్వు ప్రార్థించు, आप प्रार्थना करो, నీకు జ్ఞాపకం ఇస్తాడు, आपको अच्छी यादगार देगा, నీకు మంచి మార్కులు ఇస్తాడు, अच्छे मार्क्स देगा, నీకు మంచి మార్కులు ఇస్తాడు. अच्छे नंबर्स देगा। చెడ్డ సహవాసం చేయబాకు, बुरी संगति मत करना, చెడ్డ సహవాసులతో बुरी మాట్లాడబాకు, संगति में मत जाना, వాడతోటి చెట్టపడి తిరగబాకు. ऐसे लोगों से मिलके मत रहना। ఒకవేళ నువ్వు ఉద్యోగస్తురాలు మేము, अगर शायद आप नौकरी करने वाले हैं, ఉద్యోగస్తులు మేము, नौकरी करने वाले हैं, శాలరీ సరిగ్గా లేదేమో, ढंग से तनख्वाह नहीं मिलता होगा, పనేమో ఎక్కువ చేస్తున్నావు, काम ज्यादा कर रहे పని होंगे, ఎక్కువ చేస్తున్నావు, काम ज्यादा कर रहे తగిన होंगे, శాలరీ లేదేమో, उसका बराबर का सैलरी नहीं मिलता ఇలాంటి होगा। ప్రార్థించు. इस रात को आप प्रार्थना నిన్ను करो, ఎవరైనా బాధ పెడుతున్నారేమో, आपको कोई दुख दे रहे నువ్వు होंगे, आप తట్టుకోలేకపోతున్నావు, बर्दाश्त नहीं कर पा रहे, తట్టుకోలేకపోతున్నావు, बर्दाश्त नहीं कर पा रहे, వాళ్ళ గురించి ప్రార్థించు. उनके लिए प्रार्थना करो, శత్రువులు మిత్రులుగా చేస్తాడు, शत्रुओं को मित्र నీ बनाएगा, సంరక్షణ అంతా ఆయనకు पूरा देख रेख उनके हाथ में सौंप दो, అంతా ఆయనకు అప్పచెప్పేసి सब कुछ उनके हाथ में सौंप दो। ఆయనకు బాడీ గార్డ్ లాగా ఉంటాడు, उनको वो आपके लिए बॉडी गार्ड जैसा रहे, బాడీ గార్డ్ లాగా ఉంటాడు. बॉडी गार्ड जैसा आपके साथ ఎక్కడికి వెళ్ళినా रहे। సరే आप जहाँ कहीं जाओगे वस्ताడు. वो आपके साथ आएगा, ముందు आगे भी వెనక पीछे रहेगा, ఇడిపక్కల दाएं बाएं रहेगा, ఆయన సెక్యూరిటీగా ఉంటాడు. वो हमारे लिए वो सिक्योरिटी बन के रहेगा। అందుకే కీర్తనకారుడు అంటాడు, इसलिए भजनकार कहता है 34-37 వచ్చిన అంటాడు, तो 34 अध्याय 7वें वचन में कहता है, చుట్టూరు ఆయన దూతల కాపలా आपके चारों ओर रखवाले के तौर पर दूतों को रखेगा, ఆయన దూతల మీద. रखवाले के तौर पर दूतों को నీ रखेगा। బిజినెస్ బాగుంటుంది, आपके बिजनेस अच्छा होगा, నీ బిజినెస్ आपका బాగుంటుంది, बिजनेस अच्छा होगा, నీ బిజినెస్ సాగట్లేదేమో, आपके बिजनेस आगे नहीं बढ़ रहा होगा, క్లయింట్స్ నీ దగ్గర రావట్లేదేమో, आपके पास नहीं आ रहे होंगे लोग, రావట్లేదేమో, नहीं आ रहे దేవుడు होंगे, తెప్పిస్తాడు. प्रभु लेके आएगा। బైబిల్ అంటుంది बाइबल कहता है ఏల వేస్తాడు, तो ये सीटी बजा के बुलाएगा, ఏల వేసి सीटी పిలిపిస్తాడు. बजा के ఓ बुलाएगा, ఆయన కదువు చేయడు, वो कोई कमी नहीं होने देगा, లోట్లు ఉన్నాయేమో, कोई कमी होगा, ఎప్పుడైనా మనం ప్రార్థన చేయాలి. कभी भी हम प्रार्थना నాలో करते ఏమైనా हैं, చిన్న చిన్న లోట్లు प्रभु ఉన్నాయేమో, मेरे अंदर कुछ ऐसी कमियां అయ్యా हो तो దయచేసి తెలియజేయను ఆయన, प्रभु को दास के द्वारा मुझसे बात करना, తెలియజేయను ఆయన. बात करना प्रभु जी, అయ్యా నీవే నా రక్షకుడు, आप ही मेरे उद्धार నీవే నా వధించబడిన గొర్రె పిల్లవి, आप ही वध किया गए मेमने हो, నీవే నా బిడ్డల పాపాలు నా పాపాలు తీసివేసావు, आप ही मेरे बच्चों का पाप को निकालने ఇక वाला నాకేం है, అవసరం లేదు నాయన, अरे मुझे कोई जरूरत नहीं है నువ్వు प्रभु ఉండగా जी, నాకేం అక్కర్లేదు. आप हो मेरे लिए और बाकी कुछ సీమోన్ नहीं అన్నట్లుగా चाहिए। అనాలా, जैसा सीमोन ने कहा वैसा सीमोन बोलना, అంటే అనాలా. जैसे सीमोन ने बोला वैसे बोलना है। కుమారులారా हे पुत्र ఇక మన గొర్రెొద్దు, हमारे लिए
मेमने की ఇక आवश्यकता మనకెవరొద్దు, नहीं, हमें कोई जरूरत नहीं మనకే है, యాజకుడు వద్దు. हमें कोई याजक की भी అదిగో आवश्यकता नहीं। మహాయాజకుడు, वो देखो महान అదిగో याजक, వధించబడిన గొర్రె वो పిల్ల, वध किया गया मेमना, ఆయన మాటలను उनकी बात सुनना है, ఆయన మాటలిన उनकी बात सुनना యేసయ్య है। అంటాడు, यीशु मसीह कहता है అదిగో దూతకు రాయి, उस दूत को लिखो, దూతకు రాయి. उस दूत को लिखो। సంఘ కాపరి చెప్పే మాట, कलीसिया का चरवाहा बताने वाली సంఘ बात है, కాపరి చెప్పే మాట. चरवाहा बताने वाली विनाली बात प्रियुलारा, है, सुनना होगा विनाली प्रिय, प्रियुलारा, सुनना होगा। తెలియబడని దేవుడు, చూడని దేవుడు, हमने इसको देखा ही नहीं, जिसको అదృశ్య वो దేవుడు अदृश्य परमेश्वर है, ఎలా वो మాట్లాడుతున్నాడు कैसा बात कर रहा है వాక్యంలో, वचन के द्वारा, వాక్యంలో वचन के ఆ द्वारा, వాక్యం తీసుకుని वो वचन लेकर దైవ దాసుని ద్వారా మాట్లాడు. प्रभु के दास के द्वारा बात దైవ करता है। దాసుని మాటలు వినవాడు దేవుని మాట్లాడినాడు. प्रभु के दास की बात जो सुनते हैं वो परमेश्वर के बात सुनते हैं। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं నేను దైవదాసు మాట్లాడినాను గానీ हम प्रभु के दास की बात तो नहीं ఆయన सुनेंगे, మాటలు నాకు బాగావు, उनकी बात हमें अच्छा नहीं लगता, ఆయన మాటలు నాకు అసహ్యంగా उनकी ఉంటాయి. बातें मुझे मैं घृणा करता దేవుడు हूँ, మాటలు వింటాను, मैं परमेश्वर का बात నేను सुनता हूँ, దేవుడిని ఆరాధిస్తాను, मैं परमेश्वर का आराधना करता మంచి हूँ, భక్తి చేస్తాను. मैं अच्छा भक्ति करूंगा। ఆ భక్తి అంతా వ్యర్థమే, वो ऐसी भक्ति सारा व्यर्थ है, భక్తి అంతా వ్యర్థమే. इस प्रकार का भक्ति व्यर्थ అది है, మురికి గుడ్డలు లాంటిది. वो मैले छिचड़े की మంచి कपड़े పనులు जैसा చేస్తాను, अच्छा काम करूंगा, అట్టికాయలు పంచుతాను, केले बांटूंगा, బ్రెడ్లు పంచుతాను, ब्रेड बांटूंगा, చర్చిల దగ్గరికి వెళ్ళి चर्चों के पास जाके బ్రెడ్లు పంచుతాను, ब्रेड बांटूंगा, పిల్లల చాక్లెట్లు बच्चों పంచుతాను. को टॉफियां बांटूंगा, ఇవన్నీ చేస్తారు ये सब कुछ करते కానీ हैं, జీవితంలో మార్పు లేదు, लेकिन जिंदगी को नहीं बदलते, మాటల్లో మార్పు లేదు, बातों में बदलावट नहीं है, చేతల్లో మార్పు లేదు, कामों में बदलावट नहीं చూపుల్లో है, మార్పు లేదు. नजरी में बदलावट नहीं యేసు है। ప్రభు మన యజమానుడుగా లేడు. यीशु मसीह ऐसे में हमारे मालिक नहीं ఉదయాన్నే रहेगा। లేచి भोर से उठकर మోకరించి घुटनों में ఈ आकर రోజు నువ్వే నా పరిపాట్ల యజమానుడు నాయన, प्रभु आज से मेरे काम काजों का मालिक तू ही है, నా అధికారులతో ఉండి మాట్లాడయ్యా, मेरे अधिकारों से रहकर आप बात कीजिए నా प्रभु, తోటి ఉద్యోగస్తులతో నన్ను సమాధానం ఉంచయ్యా. मेरे साथ के कोलिग के साथ मुझे मेल मिलाप रखो ముందు నేను प्रभु, సమాధానంగా ఉంటాను, पहले मैं मेल मिलाप से रखो నేను प्रभु। సమాధానంగా ఉంటాను. मैं रहूंगा मेल ముందు మన मिलाप నుంచే से। బయలుదేరాలి. पहला हमसे ही शुरू होना है, నేను సమాధానంగా मैं ఉంటాను, मेल मिलाप से నేను रहूंगा, ప్రేమిస్తాను, मैं प्यार करूंगा, నేను క్షమిస్తాను, मैं क्षमा करूंगा, నేను శాంతి సమాధానంగా ఉంటాను. मैं शांति से बर्ताव करूंगा। మనుషులను చూసి పని చేయొద్దు, काम मनुष्यों को देख के मत करना, అధికారిని మెప్పించాలని పని చేయొద్దు, अधिकारियों को शाबाशी पाने के लिए मत करना, నీ బాధ్యతగా పని చేయి, आपकी जिम्मेवारी के तौर पर काम నీ करो। బాధ్యతగా పని आपका చేయి. जिम्मेवारी को पूरा करते हुए काम ఎవరికి करो। భయపడవు నువ్వు. किसी को तब आप नहीं डरोगे। మనుషులను చూసి మనుషుల్ని మెప్పించాలని చేస్తారే, अगर मनुष्यों को देखकर मनुष्यों को शाबाशी पाने के लिए करते हैं ఆ ना, వ్యక్తి ఎప్పుడు బాధపడతాడు. वो हमेशा दुखित होगा। మన బాధ్యతగా పని हम చేయాలి, अपने जिम्मेवारी से काम करना ఆ है, బాధ్యత ఆధ్యాత్మికంగా కూడా చేయాలి. वो जिम्मेवारी आत्मिक तौर पे भी पूरा करना है। లోకంలో ఉన్నదాన్ని చక్కగా పర్ఫెక్ట్ చేస్తావు, हम इस संसार के विषय में बड़ी परफेक्ट से కానీ करते हैं, దేవుని విషయంలో నిర్లక్ష్యం आप చేస్తావు, परमेश्वर के विषय में लापरवाह करते हैं, దేవుని పనుల్లో ఉండవు. प्रभु के कामों में नहीं रहते। చూడండి, సీమోను देखिए सिमोन को గొర్రెని తీసుకున్నాడు, एक मेमने को लिया, పిల్లలను తీసుకున్నాడు, बच्चों को लिया, యెరూషలేము వెళ్తున్నాడు, यरूशलेम जा रहा है, యెరూషలేము వెళ్తున్నాడు. यरूशलेम जा रहे हैं। పిల్లారా, प्रियो, మనం కూడా దేవుని సన్నిధి हम నడవాలి. प्रभु के सम्मुख चलना है। ఈ రోజు आज నీ గృహంలో ఉన్నావు, आप घर में होंगे బయట ఉన్నావు, या बाहर होंगे, లైవ్ ఓపెన్ చేసావు, लाइव ओपन किया आपने, లైవ్ ఓపెన్ చేసావు, लाइव ओपन किया है, వాక్యం వింటున్నావు, वचन सुनते हो, వాక్యం వింటున్నావు, वचन सुन रहे हो, వాక్యం వింటున్నావు. सुन रहे हो वचन। పిల్లారా, प्रियो, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఇను, जिस हालत में हो उसी हालत में रहकर అదే वचन దేవుడు सुनो। అడుగుతాడు. वही प्रभु देखता है, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఇను, जहाँ कहीं हो तुम वचन सुनो, ఆ స్థితిని నువ్వు గమనించు, तो पहचानो सुनते वक्त, ఆ స్థితిని నువ్వు గమనించు. पहचानो वचन सुनते वक्त। అర్థమవుతుందా? समझ में आ रहे? అర్థమవుతుందా? స్థితిని గమనించాలి, तो हालत को पहचानना है, అది చూస్తాడు దేవుడు. वो प्रभु देखेगा। కానీ लेकिन కొంతమంది कुछ लोग స్థితిని నా స్థితిని తెలుసయ్యా, చేయవలసింది కూడా కర్తవ్యం చేయకుండా और जो करना चाहिए वो कर्तव्य तो निभाते नहीं हैं, సర్ది పెట్టుకుని, और वो अपने आप को बचाते हुए बोलते हैं ఇంతసార్లు సర్ది పెట్టుకుని, इतना काफी है करके నా समझ స్థితి कर నీకు తెలుసయ్యా, मेरी हालत आप जानते हो, నా प्रभु जी, పరిస్థితి నీకు తెలుసయ్యా. मेरी हालत आप जानते हो। అవి కూడా కొన్నిసార్లు దేవుడు క్షమించడం, ऐसे विषय में प्रभु क्षमा नहीं करेगा, దేవుడు క్షమించరు పిల్లారా. नहीं करेगा क्षमा। కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन అదిగో వధించబడిన గొర్రె పిల్ల, देखो वध किया गया मेमना, నీ పాపాలు నా పాపాలు आपके पाप और मेरे पाप మోసుకుని వెళ్ళాడు. उठा के ले ఆ जाता है। యేసు वो यीशु, ఆ మనుష్యుడు वो అన్నాడు, मनुष्य, ఆ మనుషుడు అన్నాడు. वो मनुष्य कहा। కాబట్టి इसलिए ఈ రోజు आज నిన్ను సంరక్షించే ఒక వ్యక్తి ఉన్నాడు, आपकी देख रेख करने वाला एक व्यक्ति है, ఒక వ్యక్తి ఉన్నాడు. एक व्यक्ति है। పిల్లారా, प्रियो, ఒక వ్యక్తి అంట एक इंसान కుమారులు చూడలేదు, पुत्रों ने नहीं देखा, భార్య వదిలిపెట్టేసింది, पत्नी ने छोड़ दिया, అన్నదమ్ములు వదిలిపెట్టేశారు, भाई बहनों ने छोड़ दिया, స్నేహితులు వదిలిపెట్టేశారు, दोस्तों ने भी छोड़ दिया, సమాజం వదిలిపెట్టేశారు. समाज ने भी छोड़ दिया, ఆయనకి అసహ్యం వేసింది. उनको घृणा आया। ఛీ, ఈ మనుషుల మధ్యలో ఉండదు, तो लोगों के बीच में रहने को बिल्कुल मन नहीं लगा, ఎవరు కూడా లేరు, అసలు हो ही नहीं था उसके लिए। మనిషిని పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. कोई दूसरे का ख्याल रखने वाला कोई भी नहीं है। చివరికి అరణ్యానికి వెళ్ళి जंगल में गया, अंत में చనిపోదాం అనుకున్నాడు, मरने के लिए सोचा, చనిపోదాం అనుకున్నాడు. मरने के लिए అప్పుడు सोचा। అరణ్యంలోకి వెళ్ళాడు, तब जंगल में गया, అరణ్యంలోకి వెళ్ళాడు. जंगल में गया, అరణ్యంలోకి వెళ్తే जंगल में जाकर ఒక వ్యక్తి
చెట్లకు వాక్యం వినిపిద్దాం అనుకున్నాడు. तो एक व्यक्ति ने सोचा पेड़ों को वचन सुनाऊंगा, చెట్లకు వినిపిద్దాం. पेड़ों को वचन ఎంత सुनाऊंगा, ఘర్షణ. चिल्ला चिल्ला के ఇదిగో बोल, నీ కోసం యేసయ్య ఉన్నాడు. देखो आपके लिए यीशु मसीह है, నిన్ను ఆదరించే యేసయ్య, आपको संभालने वाला यीशु నిన్ను मसीह, సంరక్షించే యేసయ్య, आपकी देख रेख करने वाला, నిన్ను పుట్టించిన యేసయ్య, आपको जिसने पैदा किया है, నీ యొక్క ఆలోచనలు ఎరిగిన యేసయ్య. तुम्हारे हर एक सोच को ध्यान ख्याल करने वाला यीशु। ఏం భయపడొద్దు. आप अपने जिंदगी में डरने की आवश्यकता नहीं వెంటనే है। ఈ వ్యక్తి అన్నాడంట. तुरंत इस व्यक्ति ने सुना ఆ था, వ్యక్తి దగ్గరికి వెళ్ళి, उस व्यक्ति के पास "ఏ, जाकर, ఉన్నాడా ఒక వ్యక్తి? क्या कोई है, कोई ऐसा నన్ను గురించి శ్రద్ధ కలిగిన వ్యక్తి ఉన్నాడా?" मेरे बारे में ख्याल रखने वाला कोई है? ఉన్నాడు. हाँ है। ఎవరైనా? कौन है वो? యేసయ్య. यीशु मसीह। యేసయ్య. यीशु मसीह। నమ్ముకో, भरोसा करो, నమ్ముకో, भरोसा करो, మోకరించు. घुटने में आओ, ఇప్పుడు నీ హృదయంలోకి యేసయ్యని తీసుకో. अभी अपने हृदय में यीशु मसीह को ले लो, ఇప్పుడే నీకు సమాధానం, अभी आपको शांति ఇప్పుడే मिलेगा, నీకు శాంతి, अभी आपको शांति मिलेगा, ఇప్పుడే నీకు సమాధానం. अभी आपको समाधान ప్రభువు मिलेगा। ఇంటికి తీసుకెళ్ళు. प्रभु को अपने साथ ले నీ चलो, బంధువులు నిన్ను ప్రేమిస్తారు. आपके रिश्तेदार आपसे प्यार करेगा, నీ కుమారులు నిన్ను ఇంకా నిరాకరిస్తున్నారేమో, आपके बच्चे आपका इनकार कर रहे होंगे, నిరాకరిస్తున్నారేమో, इनकार कर रहे నీ होंगे, అన్నదమ్ములు आपके నిరాకరిస్తున్నారు, भाई लोग आपको సమాజం నిన్ను నిలివేసింది. समाज आपको बाहर कर दिया होगा। క్రీస్తును కలిగి ఉండు. मसीह को धारण करो అందరూ నేర్కొస్తారు. तो सभी बाकी सब आपके पास आएंगे। ఆయన యేసుని తీసుకెళ్ళాడు. वो यीशु मसीह को लेके गए अपने ఎలా साथ। సస్తాన వెళ్తివే? तो लोगों ने बोला तू तो मरूंगा करके गया था, నేను ఎందుకు వచ్చాను? क्यों आ गया? ఇప్పుడు నేను ఒక్కని రాలేదు, मैं कहता है मैं अकेला नहीं आया ఒంటిగా हूं, రాలేదు, मैं अकेला नहीं आया, యేసయ్యని मैं తీసుకొచ్చాను. अपने साथ यीशु मसीह को लाया हूं। ఎక్కడున్నాడు యేసయ్య? कहाँ है यीशु? యో నా మాటల్లో तो ఉన్నాడు, मेरी बातों में है, నా చూపుల్లో मेरे ఉన్నాడు, नजरियों में నా है, ఆలోచనలో मेरे ఉన్నాడు, सोच में నా है, చేతల్లో मेरे ఉన్నాడు. कामों में है। అదిగో నా యేసయ్య నా జీవితంలో ఉన్నాడు. यीशु मसीह मेरे जिंदगी में है, ఆ జీవితం మారిపోయింది. मेरी जिंदगी बदल गई है। చూసిన వాళ్ళందరూ అంటున్నారు, देखने वाला सब ने "అరే, ఎలా सोचा మారింది वो జీవితం? कैसे बदल गए तेरे ఎలా మారింది जिंदगी? జీవితం?" कैसे बदल गए तेरे जिंदगी? యేసయ్య మార్చాడు. यीशु मसीह ने भी అనేక बदल మంది दिया। అతని దగ్గరికి వచ్చారు, बहुत से लोग उसके అనేక पास మంది आ गए। పరిచయం చేస్తున్నాడు. बहुत से लोग उनके पास आ गए। వృద్ధాప్యంలో ఉన్నావో, बुढ़ापे में होगा, యవనస్తుగా ఉన్నావో, या नौजवान होंगे आप लोग, ప్రియులారా, प्रियो ప్రభువును కలిగి ఉంటు. प्रभु को साथ में रखो, तो ఉదయం बहुत లేచి है। సాయంకాలం వరకు सुबह से लेकर शाम तक అన్ని సంరక్షిస్తారు. सब कुछ वही देख रेख చిన్న करेगा। ప్రార్థన. आई छोटा सा प्रार्थना చిన్న करें, ప్రార్థన. छोटा सा प्रार्थना ఇదిగో करें। నీ చెయ్య నీ యొక్క ఛాతి దగ్గర పెట్టుకో, अपना हाथ अपने हृदय के ऊपर रखो, నీ చెయ్యి నీ ఛాతి దగ్గర పెట్టుకో. अपने हृदय के ऊपर रखो अपने हाथ को। ఒక్కసారి తల వంచు, एक बार सर झुकाकर ప్రార్థించు. प्रार्थना करो। ఒంటరి జీవితం ఉంది, क्या अकेला महसूस कर रहे होंगे? బాధలు ఉన్నాయా? क्या क्लेश होगा आपके पास? ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు? कोई आपको दुख दे रहे होंगे, దేవుని సమయం లేకపోతున్నారు, आप प्रभु को समय नहीं दे पा रहे होंगे, బైబిల్ చదవలేకపోతున్నారు, बाइबल नहीं पढ़ पा रहे होंगे, ప్రార్థన చేయలేకపోతున్నారు, प्रार्थना नहीं कर पा रहे होंगे, లైవ్ లోకి రావాలంటే నిర్లక్ష్యంగా ఉందాం. क्या लय में आने के लिए लापरवाह कर रहे होंगे। ప్రభా, నేను దైవదాసు వచ్చినాక దైవదాసులు కొన్ని మాటలు మాట్లాడక లైవ్ ఓపెన్ చేస్తున్నాను. प्रभु में दास आने की थोड़ी देर के बाद मैं लाइव ओपन करता हूँ। దైవదాసుల కంటే 2 నిమిషాల ముందు నేను లైవ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. प्रभु दास से पहले मैं 2 मिनट लाइव पहले ओपन नहीं कर पा रहा हूँ। దైవదాసురాలు దైవదాసుతో కలిసి పాటలు పాడలేకపోతున్నాను, दास और दासी के साथ मिलकर गीत नहीं गा पा, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయలేకపోతున్నాను. उनके साथ मिलकर मैं प्रार्थना नहीं कर ఇది पा కూడా रहा। తక్కువదనం ప్రియులారా, ये भी कमी है प्रियो, ఇది కూడా తక్కువదనం. ये भी कमी చిన్న है। చిన్న విషయాలను గమనిస్తే छोटी छोटी बातों को ध्यान పెద్ద करेंगे విషయాలు तो గుర్తొస్తాయి, बड़े बड़े बातें भी याद పెద్ద आएंगी, వస్తాలు గుర్తొస్తాయి. बड़ी बड़ी गलतियां भी याद आएंगी। అయ్యా, వాక్యం ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నానేమో, प्रभु वचन ना सुनते हुए लापरवाह कर సరిగా కూసోట్లేదేమో. मैं ढंग से नहीं बैठ रहा हूँ आपके सम्मुख। అయ్యా, ఈ లైవ్ లో ఉన్నప్పుడు నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నానేమో, लाइव में रहना चाहिए तब मगर घर में काम काज कर रहे ఒకవేళ हैं, పనిలో ఉండి ఆ పనిలోనే ఉండి లైవ్ టైం రాలేకపోతున్నానేమో. लाइव में रहकर काम में रहकर लाइव में नहीं आ पा रहे प्रभु जी। ఆ పనులు చేసుకుందాంలే, లైవ్ మీద రాపని పర్వాలేదు అనుకుంటున్నావేమో. काम ही करेंगे लाइव में नहीं आने से भी चलेगा అందుకే करके అంటున్నాడు, सोच నువ్వు ఏ लेंगे। స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవుని దగ్గర రా, तो किसी हालत में क्यों ना हो उसी हालत में प्रभु के पास आओ, ప్రభుని ఆరాధించు. प्रभु की आराधना करो। ఈ సమయము లైవ్ లో వచ్చి ప్రార్థన చేసే సమయం, వాక్యం వినే సమయం. ये समय जो है लाइव में आके वचन सुनने का ఆఖరి समय है। బయట తిరిగే సమస్య बाहर घूमने का समय नहीं, పరిగెత్తుకుంటారా ఎక్కడున్నా కానీ, कहीं पर भी क्यों ना हो दौड़ के प्रभु के पास आ जाओ, పరిగెత్తుకుంటారా. दौड़ के आ जाओ। యేసయ్య నిన్ను పోషిస్తాడు. यीशु मसीह आपको देख रेख నీ करेगा। కొరకు నా కొరకు రక్తము కార్చి వధించిన గొర్రె పిల్ల, आपके लिए मेरे लिए लहू बहाकर वध किया गया मेमना, ఎలా చెల్లించింది యేసయ్య. तो हमारे लिए मूल्य चुकाया है यीशु मसीह ने। ప్రార్థిద్దాం, प्रार्थना करेंगे, ప్రార్థిద్దాం. प्रार्थना ఈ రోజు करेंगे। నుంచి నా యొక్క యజమానుడు నువ్వేనాయన, प्रभु आज से मेरा मालिक आप ही నా है, प्रभु। సంరక్షకుడు నువ్వేనాయన. मेरा देख रेख करने वाला आप ही है प्रभु। నా జీవిత అవసరాన్ని నీకే చెప్తున్నాను. मेरी सारे जरूरतों को मैं आपको ప్రతి ही వైపు बताता ధ్యానం हूं। ఉంచు నాయనా. मेरे बातों पर ध्यान दीजिए నా प्रभु కొరకు जी। వధించబడే గొర్రె పిల్ల, मेरे लिए वध किया गया मेमना, ప్రార్థించండి. प्रार्थना ఈ రోజు నా జీవితం మారిపోవాలి, मेरे से आज से मेरी जिंदगी बदल నా गई, జీవితం సంతోషం వస్తుంది, मेरी जिंदगी में खुशी आ रही है, మార్పు వస్తుంది. बदलावट आ నా रही है। కుటుంబంలో నా బిడ్డలందరూ మార్పులు तो వస్తున్నారు. मेरे परिवार में सब में నా భర్త बदलावट आ మారిపోతాడు. गया, मेरे पति बदल నా భార్య जाएगा, मेरे మారిపోతాడు. पत्नी बदल ఇరుగు పొరుగువాడు जाएंगे, మారిపోతాడు. आसपास के लोग भी बदल నేను जाएंगे। చెప్తాను ప్రభు, मैं बताऊंगा ఈ వాక్యాన్ని सबको, ఇతరులకు చెప్తాను. ये वचन दूसरों से తల बांटूंगा వంచు, చిన్న प्रभु। ప్రార్థన. तो सर झुकाकर छोटी सी प्रार्थना ఈ करो। దాసుడు ద్వారా మాట్లాడే మాటలు प्रभु आपके दास के द्वारा बताई गई వాళ్ళ बात, జీవితాలు మారుతా నమ్ముచు. प्रभु सबका जिंदगी को बदलेगा ఈ చిన్న करके వాక్యం भरोसा దేవుడు करते దీవించును हुए గాక. प्रभु ये छोटा सा वचन प्रभु यीशु के नाम से आशीर्वाद पाने पाए। आमीन. आमीन। और पिता परमेश्वर का प्यार,
प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నా బిడ్డలు వస్తానయ్యా, ప్రార్థించు.